మంచి పాట పాడరా. రే అలా తన్నులు తిని స్టేజ్కి వచ్చా. తన్నులు తిన్నావు, ఏమైనా మార్పు వచ్చిందేమో అనుకున్నాను. ఏమి ఈ రోజు అలా కాదు కానీ అది చావుకి వెళ్తాను కదా, అక్కడ ఏదైనా ఒక పాట చెప్పరా. నిజంగా రా, ఇది మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ రా. నిజంగా ఎస్పెషల్ గా ఇప్పుడు లాంటి కాదు కదా, మంచి ఎమోషనల్ సబ్జెక్ట్. వెళ్ళేటప్పుడు నువ్వు చావుకి వెళ్ళేటప్పుడు బంద్ చేయి, లేటుగా వెళ్ళు. ఏదో ఫోన్ వచ్చిందని పిలిచారని పరిగెట్టి పారిపోక, లేటుగా వెళ్ళు. అక్కడ చిత అంటించినాకెళ్ళు. ఒరే చిట అంటించిన తర్వాత మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తావురా? ఒరే నువ్వు ఎమ్మెల్యేవరా, విఐపివి. నువ్వు ఎంత లేటుకి వెళ్తే నీకు అంత గౌరవం వస్తుంది. ఎంత విఐపి అయితే మాత్రం చిత అంటించిన తర్వాత వెళ్తారేట్రా? వెళ్ళరా, పర్లేదు. చిత అంటించిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు మంచి స్పీడ్కి వెళ్తావు. లేట్ అయిపోతుందని వెళ్తావు, కారు అక్కడ ఆపేస్తావు. నీ పిఏ గన్మెన్ వచ్చి డోర్ తీస్తాడు. డోర్ తీసి నీకు డోర్ తీయగానే నువ్వు మంచి ఎమోషన్, నీ లైఫ్లో నీ బాడీలో ఉన్నంత ఎమోషన్ బయట రావాలి. ఎమోషన్తో మంచి స్లో మోషన్లో ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడే చూపించాలి నీ టాలెంట్ అంతా. చూపించుకుంటూ వచ్చి ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. ఏరా ఎవడు జ్వాల రగిలిస్తాడరా? వాళ్ళ కొడుకు జ్వాల రగిలిస్తాడు అంతే కదా. ఒరే నన్ను తన్నించేలా ఉన్నావురా. నీ ఫీలింగ్ బయట పెట్టాలి. అలా కాదురా, వాళ్ళని ఓదార్చే పాట పాడించరా అంటే ఎవరో జ్వాల రగిస్తారు కదా. ఇప్పుడు అన్న కరెక్ట్ గా ఉన్నావు. ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా, కొడుకులను పట్టుకొని, వాళ్ళ కొడుకులను పట్టుకొని మంచి పాట పాడు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. ఇన్నాళ్ళకి సింక్ అయినా సింక్ అవ్వని ఏదో విధంగా మంచిది చేశారు. సరేగానే ఓపెనింగ్ ఉందిరా. ఓపెనింగ్ మరి ఓపెనింగ్ రా, టాయిలెట్ ఓపెనింగ్. సూపర్ రా. నిజంగా టాయిలెట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కల్లా టాయిలెట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. మన దేశమే ఈ రోజు స్వచ్ఛ భారత్ మీద నడుస్తుందిరా. నిజంగా ఎమ్మెల్యేలందరికీ టాయిలెట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు టాయిలెట్ ఓపెనింగ్ మీరు వెళ్తావా, రిబ్బన్ కట్ చేసి ఫోటో తీసుకొని వచ్చేస్తారు. అలా చేయకూడదు, స్పందించాలి. స్పందించాలి. టాయిలెట్ ఓపెనింగ్ స్పందించాలి. రిబ్బన్ కట్ చేసి నువ్వు టాయిలెట్ లోకి ముందు నువ్వే వెళ్ళాలి. వెళ్ళి కమోడ్ మీద కూర్చోవాలి. కూర్చొని నీ స్పందన అంతా బయటికి రావాలి. మంచి పాట వేసుకోవాలి. టాయిలెట్ లో కూర్చొని మంచి పాట వేసుకోవాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఏంట్రా కృషి? ఏరా ఎక్కడ కూర్చొని ఏ పాట పాడమంటున్నావురా? ఏం బాగలేదా? బాగలేదా? బాగుందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పాడతారేట్రా? టాయిలెట్ కూర్చొని చేస్తే గానీ ఏది అవ్వదురా. ఏ పని బాబు మీరు చెప్పండి. కృషి చేయకుండా నువ్వు మారలేనట్టుందిరా. టాయిలెట్ మీద కొంచెం కృషిరా. నీ స్టైల్లో పాడితే నీకు ఎక్కదరా. నా స్టైల్లో పాడు. నీ స్టైల్లో పాడతాను. పాడు. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. అక్కడికి వెళ్ళావు కదా, వీళ్ళందరూ నిన్ను బాగా గుర్తించారు కదా అనుకున్నాను రా. అనుకున్న తర్వాత మంచి పాటలు పాడుతున్నావేమో. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నీ వెనకాతలు పడుతుంటే నేను కూడా ఏదో విధంగా గెటైన్ అయిపోదాం అనుకున్నాను. ఒరిజినాలిటీ ఎక్కడ పోద్ది? నాకు టైం అవుతుంది, వస్తాను. మళ్ళీ లేట్ అయితే హెలికాప్టర్ తీయడానికి అయిపోద్ది. కానీ డిఎస్పీతో మీటింగ్ ఉందిరా. డిఎస్పీతోనా? పోలీసులతో నీకు మీటింగ్? పోలీసు ఎప్పుడు మీ ఎమ్మెల్యేలకు పోలీసులు తప్పించి ఇంకేమో తెలీదా? డిఎస్పీ అంటే పోలీసు అనుకున్నావు. దేవిశ్రీ ప్రసాద్ గారు నైట్ అంతా సిట్టింగ్. ఈ రోజు రేపు పవన్ గారి సినిమా క్లైమాక్స్ లో ఉంది కదా, నువ్వే చేస్తున్నావా? చూసి వాళ్ళు ఇప్పుడు రాత్రికి వెళ్ళి. సరే కానీ ఒరే కాదు కానీ ఒరే బాబు, కనీసం ఎల్లుండా మరి మహిళా దినోత్సవం ఉంది కదా. సూపర్. మహిళలందరూ కూడా నన్ను అన్నయ్యలా భావిస్తారు. అందరూ కూడా మరి నన్ను ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్ లాగా. మంచి పాట చెప్పాలి. సూపర్. ఎందుకంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కి, ప్రజాసేవడికి ఎప్పుడు కూడా మహిళ గుండెల్లో చెరిగిపోని స్థిరస్థాయిగా ఉండిపెట్టేట్టు చేయాలి. అలాంటి నీకు మంచి పాటిస్తాను. దీంతో ఈ రోజు నువ్వు అక్కడ వేదిక మీదకి వెళ్ళి మహిళలందరూ ఉద్దేశించి నమస్కారం పెట్టి ఒక మంచి పాట పాడాలి. ఇది నిజంగా పాట కాదురా, ఇది నిజంగా పాట కాదు, గుండె హృదయ స్పందన. అందరూ చెప్పరా
చూడు మా మంత్రి గారు చూడు పాపం ఫోన్ చూసుకుంటున్నారు, మన ఇది జోకులు పాట నచ్చలేదు. కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు, చెంతకు చేరదీసినాడు. అపము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఆ తరువాతే తెలిసింది ఈ మనిషి ఒక పెద్ద పులని, తను బలి అయిపోతినని. నేను పెద్ద పులినా? కాదురా, అలా కాదురా బాబు. ఒరే ఎసరా ఆగరా, నీకు తెలుసు కదా 33% వచ్చింది ఆడవాళ్ళకి. రేపు సీట్లు ఏదవుతాయి అర్థం కావట్లేదు. ఇక మీ పని సరే. మీ తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అసెంబ్లీ నుంచి వస్తే మీరు ఇంట్లో కూర్చొని ఏం పాట పాడుకోవాలి సార్? అలయాల వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన పాడుకోవడమే మీ పని. బాగుందిరా, చాలా బాగుంది. సరే, వాళ్ళ కోసం కాదు కానీ ఉన్నంతసేపు అయినా పొగండిరా ఆడవాళ్ళని, లేకపోతే ఉంటాయి. నాకు కూడా మైల్ కోసం అంటే చాలా ఇంట్రెస్ట్. మంచి పాట నిన్ను ఇన్వైట్ చేసినందుకు అందరినీ సంతోషపెట్టరా. లాస్ట్ టైం అంతా మన ఇద్దరం బాగానే చేసుకున్నాం, ఈసారి తీసుకొచ్చాం, ఏదో ఎడ్జిట్ చేసాం. కనీసం ఒక పాట అన్నా మంచిగా పాట. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దత్తరిల్లింది పురుష ప్రపంచం, నిద్ర లేచింది మహిళా లోకం. ఏమనుకోకండి, నవ్వితే నవ్వండి, లేదంటే మీ ఇష్టం. స్పందన సామ్రాట్ గారి స్కిట్, మీ స్పందన ఎలా ఉందో ఒక్కసారి గట్టిగా. స్పందన బాగుందండి, వాళ్ళందరూ హాయిగా నవ్వుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత విజయవాడ ఘంటసాల వెంకటేశ్వర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు నాటి మేటి చిత్రాలలోని పాటలను, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలను మెడ్లీగా ఒకసారి వచ్చి ఆలపిస్తారు. చిన్నారులందరినీ వేదిక మీదకు రావాల్సిందిగా వారందరినీ కోరుతున్నాం. ఎన్నో అద్భుతమైనటువంటి గీతాలు, హృదయాన్ని రంజింపజేసినటువంటి నాటి మేటి గీతాలు, ఎప్పటికీ ఎవర్గ్రీన్ మెలడీస్. అలాంటి గీతాలతో చిన్నారులు రాబోతున్నారు. చిన్నారులందరూ వచ్చి పాత రోజుల నుంచి ఈ రోజు వరకు